నమస్తే ఫ్రెండ్స్. డాక్టర్ కార్తిక్ గుణశేఖరన్ మగవాళ్ళ కోసం ఛానల్‌లో మెట్రోమెల్ క్లినిక్ క్లినికల్ డైరెక్టర్‌ని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే డయాబెటిస్. సరేనా? మధుమేహం. మధుమేహానికి స్తంభన శక్తి తగ్గడం అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి సంబంధం ఏంటనే విషయం గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో, మీరు మధుమేహం గురించి చాలా విషయాలు తెలుసుకునే ఉంటారు. సో, బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటే దాన్ని మధుమేహం అని అంటారు. యూజువల్‌గా తిన్న తర్వాత మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంతుండాలి అంటే, 80 నుంచి 130 వరకు. ఓకే. సరేనా? ఇదే యూజువల్. బట్ 140కి పైన ఇది ఉందంటే, అంటే తిన్న తర్వాత ఉందంటే, యూజువల్‌గా మనకి డయాబెటిస్ వ్యాధి స్టార్ట్ అయిందని అర్థం. సరేనా? సో, 2 ముఖ్యమైన టైప్స్ ఆఫ్ డయాబెటిస్ ఏంటంటే, టైప్ 1 డయాబెటిస్ అని అంటాం. టైప్ 2 డయాబెటిస్ అని అంటాం. మూడవది డయాబెటిక్ కిటోఅసిడోసిస్ అనేది అది కాంప్లికేటెడ్ థింగ్. ఇంకోటి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటిస్. సరేనా? మనం ఫస్ట్ 2 టైప్స్‌ని చూద్దాం. టైప్ 2 అనేది కొంచెం యంగర్ పీపుల్, అడల్సెన్స్‌లో వచ్చే ఒక డయాబెటిసు. ఇది బేసికల్‌గా ఏంటంటే, ఇప్పుడొచ్చేసి మధుమేహం రావడానికి కారణం ఏంటంటే, మనకి ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. సరేనా? ఆ ప్యాంక్రియాస్ అనే గ్లాండే ఈ షుగర్‌ని సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో, గ్లూకోజ్ అనేది బాడీకొక ఫ్యూయల్, అంటే ఒక ఎనర్జీ. సో, ఈ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ బయటకొచ్చిందంటే, ఈ ఇన్సులినే గ్లూకోజ్‌ని కరెక్ట్‌గా అన్ని చోట్లకి డిపాజిట్ చేసే పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్సులిన్ సరిగ్గా పని చేయకపోతే, తర్వాత షుగర్ ఎక్కువయ్యి మనకి అనేక రకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే షుగర్ అక్కడ డిపాజిట్ అయిపోతుంది. కరెక్టేనా? సో, టైప్ 1 డయాబెటిస్‌లో మీరు చూశారంటే, ఈ ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేయడంలోనే ఒక ప్రాబ్లం ఉంటుంది. సరేనా? సో, ఇదే టైప్ 1 డయాబెటిస్. సో, టైప్ 2 డయాబెటిస్ అనేది కొంచెం వయసు పైబడ్డ వాళ్ళకి వచ్చేది. అంటే 40 ఏళ్లు పైబడ్డ వారికి వస్తూ ఉంటుంది. ఇందులో చూశారంటే, ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ రెసిస్టెంట్ ఏర్పడుతుంది. అంటే, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఆ ఇన్సులిన్ వెళ్లి పని చెయ్యదు. ఎందుకంటే దానికొక రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మనం దీన్నే టైప్ 2 డయాబెటిస్ అని చెప్తూ ఉంటాం. అండ్ యూజువల్‌గా ఇవన్నీ కోమోర్బిడ్ ఫ్యాక్టర్స్, అంటే మీరు ఎక్కువగా వెయిట్ పెరగడం వల్ల, లేదంటే ఎక్కువగా మీరు షుగర్ తీసుకోవడం వల్ల, అలాగే ఎక్సర్సైజ్ చేయకుండా ఉండడం వల్ల, ఇలాంటి ఎన్నో కోమోర్బిడ్ ఫ్యాక్టర్స్ వల్ల మీకు టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఇప్పుడు ఈ టైప్ 2 డయాబెటిసే చాలా కామన్‌గా స్తంభన శక్తి తగ్గడానికి, అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి కారణంగా ఉంది. సో, 2 ముఖ్యమైన కారణాలు డయాబెటిస్ ఎందుకు స్తంభన శక్తిని తగ్గిస్తోంది అని చూశారంటే, ఒకటేంటంటే రక్తనాళాలు, అంటే పురుషాంగానికి వెళ్లే రక్తనాళాల్ని చిన్నగా చేస్తుంది, సైజుని తగ్గించేస్తుంది. రెండవదేంటంటే నరాల బలహీనత అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే మీకు అంగస్తంభన జరగాలంటే మీకు తెలుసు, మీ మెదడు నుంచి సిగ్నల్ వచ్చి స్పైనల్ కార్డ్ ద్వారా వచ్చి ఆ సిగ్నల్ అనేది కరెక్ట్‌గా పురుషాంగానికి చేరుకోవాలి. సో, ఆ నరాలకు వెళ్లే ఆ సిగ్నల్‌ని కూడా ఇది దెబ్బతినేలాగా చేస్తుంది. సరేనా? సో, ఈ 2 ముఖ్యమైన కారణాల వల్ల మీకు అంగస్తంభన శక్తి తగ్గుతుంది. గతంలో మీరు చూశారంటే, బాగా ఓల్డ్ పీపుల్, అంటే ఒక 40కి పైన 45, 50, 60 వీళ్ళకి మాత్రమే డయాబెటిస్ అనేది వచ్చేది. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా మారిపోవడం వల్ల, మనం చాలా సెడెంట్రిక్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, ఎక్కువగా ఫోన్స్‌కి అడిక్ట్ అవడం వల్ల, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల, బాగా చిన్నపిల్లలు అంటే 25, 30 ఇయర్స్‌కి చాలా కామన్‌గా నేను డయాబెటిస్‌ని చూస్తున్నాను. అండ్ వీళ్ళల్లో స్తంభన శక్తి తగ్గిపోవడానికి ఎన్నో రకాల కారణాలున్నాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలీదు. నా దగ్గరికి చాలా మంది వచ్చి, డాక్టర్ 25 ఏళ్లకే నాకు ఎరెక్షన్ ప్రాబ్లం ఉంది అని చెప్తుంటారు. వాళ్ళకి టెస్ట్ చేసి చూస్తే అందులో షుగర్ ఉంటుంది. సరేనా? అయ్యో, షుగర్ ఉందా? ఇంట్లో ఎవరికైనా ఉందంటే అప్పుడే చెప్తారు వాళ్ళ హిస్టరీ. మా అమ్మకుంది, నాన్నకుంది ఇలా చెప్తారు. సరేనా? సో, ఈ విధంగా ఎర్లీ ఏజ్‌లో డయాబెటిస్ వచ్చే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉంది. ఎందుకంటే యంగ్ ఏజ్‌లోనే ఎరెక్షన్ ఇష్యూస్ ప్రారంభమయ్యాయంటే, తర్వాత వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది? కొద్దిగా దారుణంగా మారుతుంది. నౌ, షుగర్ వచ్చిందంటే బాగా అర్థం చేసుకోండి. నేను ఇది చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, దీన్నొక చిన్న పాయింట్‌గా స్ట్రెస్ చేయడానికి మాత్రమే. ఇది ఏ పాయింట్ అంటే, చాలా మందిలో నేనేం చూస్తున్నానంటే, నా దగ్గరకొచ్చి, డాక్టర్ నాకు షుగర్ ఉంది, ఓకే మీరు కనిపెట్టేశారు, నాకు మందులేమీ ఇవ్వకండి, నేను న్యాచురల్‌గానే షుగర్‌ని సరిచేసుకుంటాను, నేను లాంగ్ డిస్టెన్స్ రన్నర్‌ని, నేను ఎక్సర్సైజ్ చేస్తాను, నేను డైట్‌ని కంట్రోల్ చేసుకుంటాను, ఇది చేస్తాను, అది చేస్తాను, చేసి నేను షుగర్‌ని కంట్రోల్ చేసుకుంటాను. ఎందుకంటే డయాబెటిస్‌కి మందులు ఇస్తే డైలీ వేసుకోవాలి, నేను డైలీ మాత్రలు వేసుకోలేను, ఇలా చాలామంది చెప్తూ ఉన్నారు. దయచేసి ఒక్కటి అర్థం చేసుకోండి. మీకు షుగర్ వ్యాధి వచ్చింది అంటే ఎప్పుడైనా మీరు వెళ్లి ఒక డాక్టర్‌ని కలవండి. సరేనా? డయాబెటాలజిస్ట్‌ని గాని, ఫిజిషియన్‌ని గాని వెళ్లి కలవండి. ఇది ఎందుకు ముఖ్యమంటే, ముందుగా వచ్చేసి మీ ప్యాంక్రియాస్, అంటే ఆ గ్లాండ్ ఉంది కదా, ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేసే ఆ గ్లాండ్‌ని మనం ముందు సేఫ్‌గార్డ్ చేయాలి. ఇప్పుడు మీరొచ్చేసి మాత్రలు వాడకుండా మీరు ట్రై చేస్తూ కూర్చున్నారంటే, ఆ ప్యాంక్రియాస్ చాలా స్ట్రెస్‌లో ఉంటుంది. సో, ఆ ప్యాంక్రియాస్ స్ట్రెస్ అవ్వగా ఏమవుతుందంటే, ఆ ప్యాంక్రియాస్‌లో ఉండే చిన్న సెల్స్ అన్నీ కూడా డెస్ట్రాయ్ అవ్వడం మొదలుపెడతాయి. సో, ఇనీషియల్‌గా మీకు 25 ఇయర్స్‌లో తెలీదు. కానీ 35 ఏళ్ల వయసొచ్చేసరికి మీకు కళ్ల ప్రాబ్లమ్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్ వస్తుంది, లివర్ ప్రాబ్లమ్ వస్తుంది, ఎరెక్షన్ ఇష్యూస్ వస్తాయి.
సో ఎప్పుడైనా షుగర్ వచ్చింది అంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ మీరు మందులు వాడండి. వాడి షుగర్‌ని మీ అదుపులోకి తెచ్చుకోండి. ఆ తర్వాతే దానికి అడిషనల్‌గా మీరు ఎక్సర్సైజ్ చేయడం, వెయిట్ తగ్గించడం, చక్కెరని తక్కువగా తీసుకోవడం, స్ట్రెస్ రిలీఫ్‌కి మెడిటేషన్ చేయడం, యాంగ్జైటీని తగ్గించుకోవడం ఇవన్నీ వచ్చేసి దాంతో పాటు తర్వాత చేయొచ్చు. సో ఎప్పుడైనా షుగర్‌ని మీరు డయాగ్నోస్ చేశారంటే దయచేసి ఈ పని చేసేయండి. ఒకవేళ మీకు డయాబెటిస్ వచ్చి బ్లడ్ వెసల్స్ నారోగా అయిపోయాయంటే చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ మనం చేసుకోవచ్చు. బట్ మీరు షుగర్‌ని కంట్రోల్ చేసుకోకుండా కేవలం ఎరెక్షన్‌కి మాత్రం నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పారు అంటే అది సెట్ అవ్వదు. దయచేసి నేను దీన్నొక ముఖ్యమైన టేక్ హోమ్ మెసేజ్‌గా పెడుతున్నాను. దీన్ని మీరు ఫీల్ అవ్వండి, అండర్‌స్టాండ్ చేసుకోండి. షుగర్ రాకుండా చూసుకోండి. వస్తే ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకేనా? ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. మీ టాపిక్స్‌కి ఆన్సర్ చేస్తాను. బాయ్.